హలో అండి. లాస్ట్ వీడియోలో చైన్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపించాను కదా. గొలుసు కుట్టు అనేది ఆ విధంగా కుట్టాలండి. ఈ వీడియోలో అయితే జిగ్జాగ్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం జిగ్జాగ్ ఇలాగా డ్రా చేసుకొని ఫస్ట్లో ఒక లాంగ్ చైన్ తీసుకొని ఆ తర్వాత ఒక షార్ట్ చైన్ తీసుకోవాలండి. ఎడ్జి ముందు వరకు వచ్చేసి లాంగ్ చైన్ తీసుకోండి. ఎడ్జిలో వచ్చేసి మనకి ఒక చిన్న మినీ చైన్ కనుక తీసుకున్నట్టయితే మనకి స్టిచ్చింగ్ అనేది బాగుంటుందండి. దారం అనేది కూడా స్ట్రాంగ్గా నిలబడుతుంది, బాగుంటుందండి. అలాగే ఈ చైన్ స్టిచ్చింగ్ అండ్ జిగ్జాగ్ స్టిచ్చింగ్ రెండు కలిపి కూడా బార్డర్స్కి మనము స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటామండి. చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటుందండి అలా కనుక చేసినట్టయితే. సో ఫస్ట్ మీరైతే చైన్ స్టిచ్చింగ్ నేర్చుకుని ఆ తర్వాత జిగ్జాగ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. రెండు కలిపి చేయటం వల్ల మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి, హెవీ లుక్ ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్ తీసుకుంటూ జిగ్జాగ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు సింపుల్గా ఇంట్లోనే ఉండి. మీరు ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే ఈ వర్క్ చేసుకోవచ్చండి. కొంచెం కష్టంగా ఉన్నా కానీ నేర్చుకునే కొద్ది ఏదైనా ఈజీగా ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే. మనకి నీడిల్ని కొంచెం హ్యాండిల్ చేయడం అనేది రాగలిగితే కనుక ఆ తర్వాత నుండి మనకి ఇంకా సింపుల్గా ఉంటుందండి. మీరైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు కాటన్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయండి. మీకు బాగా వచ్చింది అనుకున్న తర్వాత జరీ థ్రెడ్తో కానీ సిల్క్ థ్రెడ్తో కానీ ట్రై చేయండి. ముందే సిల్క్ థ్రెడ్తో ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేస్తున్నారా అయితే అస్సలు రాదండి మీకు. సిల్క్ థ్రెడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే చేయటం అనేది కరెక్ట్ కాదండి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇంకొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ. అండ్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది.